రోడ్డు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంక్లూడింగ్ పల్లెల్లో వేసిన రోడ్లతో సహా. ఇప్పుడు పంచాయతీరాజ్ నిధులు ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి. దానికి ఏ పనుల కింద ఇస్తున్నారు? దానికి ఉపాధి హామీ. మరి అది ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం. పంచాయతీరాజ్ నిధులు కేంద్ర ప్రభుత్వం అందే, వీటికి కేంద్ర ప్రభుత్వం డబ్బులే, పంచాయతీ రోడ్లకి. అట్లాగే హైవేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇంక్లూడింగ్ అమరావతికి, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ ఎవరు కడుతున్నారు? కేంద్రం. అట్లాగే సెజ్జులు ఎవరు? కేంద్రం నోటిఫై చేసేది. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఈ 11 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధిలో, అంటే రాష్ట్రం మొత్తం లెక్క తీయండి, 100లో 85% కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. కేవలం 15% మాత్రమే నాడు బాబైనా నేడు జగనైనా మళ్ళీ బాబైనా, ఈ 15% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వపు వ్యయం కానీ రాష్ట్ర ప్రభుత్వపు నిర్ణయాలు కానీ ఉంటాయి. నిర్ణయాలు వీళ్ళవి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏ హైవే ఇది వీళ్ళదే, డిపిఆర్ ఇచ్చేది, బట్ కట్టేది వాళ్ళే, ఇంక్లూడింగ్ భూసేకరణ వ్యయం కూడా వాళ్ళే. ఇక్కడ దాంట్లో దోచుకు తింటారు ఇక్కడ ఉన్న నాయకులు. ఇక్కడ ఈ ఏరియాలో 100 కాదు 1000 కట్టాల్సిందే, నువ్వు 1,00,000 కట్టాల్సిందని ఆ కాంట్రాక్టర్లతో బేరానికి దిగేది వీళ్ళు, గొడవలకి దిగి బేసిక్గా. అలాగే ఎయిర్పోర్ట్లు కడతారంటే ఎవరు కడతారు? కేంద్ర ప్రభుత్వమే కడతారు. ఇప్పుడు కుప్పంలో కూడా కడతారట, కేంద్ర ప్రభుత్వమే కడతాది ఎయిర్పోర్ట్లు కట్టిన. మనకి రైల్వే స్టేషన్లు చూడండి, వాళ్ళ ఏ రైల్వే స్టేషన్ ఎట్ట పెరుగుతుంది, ఎలా మారిపోతుంది అసలు వాటి రూపురేఖలు. నాకు తెలిసి నేనే 3 ఛానల్